ఖచ్చితంగా లెక్క చెప్పాలి కదా. ఈ మోషే పాస్టర్ గారు ప్రార్థన చేస్తే దేవుడే మనసు మార్చుకున్నాడండి. ఎంత అద్భుతం అండి. మోషే పాస్టర్ గారు అడిగి ప్రార్థన చేస్తే దేవుడే మనసు మార్చుకున్నాడండి. అంత గొప్ప పాస్టర్ గారు ఒకరోజు విసికెత్తున్నారని జనాల మీద కోప్పడితే దేవుడు వచ్చి అంటాడు, ఏయ్ అక్కడేమా ఎవడరా నీవా, ఏం ప్రభా అంత మాట అన్నా నువ్వా, నేను ఇవుడా, అయ్యా నువ్వే కదా ఇశ్రాయేలురా తీసుకురమ్మని చెప్పావు, ఏం ప్రభా అట్ట అన్నా, ఏ మై పక్కవా నా ప్రజలని నువ్వెవడరా, ఇక మైకి దొరికిందని మనిషికి వచ్చే కోపం చూపించామనుకోండి, మడిసి మూలని ఎత్తడి పైన. దేవుడికి స్తోత్రం కలుగునగాక, దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. కనుక శాపనార్థాలు పెట్టడం, మీరు చర్చికి రాకపోతే నాశనం అయిపోతారు, పాతనం అయిపోతారు, రోగాలు వస్తాయి, దెయ్యాలు పడతాయి, ఈ మేము చెప్పకూడదు, మీకు అర్థం అవ్వాలి. మేము చెప్పే డైలాగ్ అయి కాదు. అమ్మ దేవుని దగ్గరికి దేవుడిని దీవిస్తాడు, సహవాసం ఉంటే దేవుడిని ఆశీర్వదిస్తాడు, నీ పరిస్థితులు మారుతాయి. ఇంతకు మించిన మారు మాట మా నోట రాకూడదు. వచ్చిందంటే మేము దేవుని దృష్టిలో సేవకుల లిస్టులోని కూడా వెళ్ళాం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మేము మొదటిగా ఎవరికి దాసులుగా ఉండాలి? దేవునికి దాసులుగా ఉండాలి, మనుషులకు కాదు. తర్వాత సంగతి అది. మీకు పరిచయం చేయడం మా ధర్మం, కానీ మేము ఎవరికి దాసులం? ధనానిక, మనుషులకా? కాదు 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 కాదు. మనుషులకి ధనానికి సిరికి ధనానికి దాసుడైన వాడు, మనుషులకి దాసుడైన వాడు, మనుషుల మాట ప్రకారం నడిచేవాడు దేవునికి దాసుడు కాలేడు. అనగా నేను దైవజనుడను. దేవుడికి స్తోత్రం కలుగునగాక. కనుక నేను నీకోసం లెక్క చెప్పాలి, నేను సాక్ష్యం ఇవ్వాలి. వీళ్ళు మానలేదండి. 365 రోజుల్లో 52 ఆదివారంలో ఒక్క ఆదివారం కూడా మానలేదు. నేను చెప్పడమే కాదు, మీకు ఒకటి తెలుసా? మీరు ఆదివారం చర్చికి వచ్చేటప్పుడల్లా దేవుని దూత రికార్డు పట్టుకొని కూర్చుంటాడు. హలో మాస్టరు, దేవుని దూతలు తిరుగుతున్నాయడా, సీసీ కెమెరాలు పెట్టినాయి, పైన ఆల్రెడీ వేసేసి వస్తున్నాడు. నీకు అట్లా ఉంటున్నావు, ఏం చేస్తున్నావు అని. ఆడికి వెళ్ళిన తర్వాత మా అయ్యగారు చెప్పలేదండి ఇవన్నీ అని చెప్పడాకో ఇది చూపిస్తాడు నీకు. అరే నోరు తెరిస్తే అయ్యే కదరా మీ పాస్టర్ గారు చెప్పిందే, చెప్పలేదంటేంది అన్నవారుకో తలకాయలు దించుకోవడమే. అలా మీరు ఉండకూడదు, తల ఎత్తాలి. మీరు ఘనంగా దేవుని నిలబడాలి, సాక్ష్యార్థంగా మీరు బ్రతకాలి. నా ఆశ ఒకటే, మీరు మందిరం దాకొస్తే కుదరదు, మీరు పరలోకానికి చేరాలి. హల్లెలూయా. నా ప్రసంగం నేను మందిరం దాకా ఆకర్షిస్తే కుదరదండి, సందా పెట్టి నిండుద్ది. కానీ పరలోకం నాకు సందా పెట్టి నిండడం కావాలి వద్దు, చర్చి నిండడం కాదు, పరలోకం నిండాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నువ్వు మందిరానికి రావడమే కాదు, నువ్వు పట్టబడి ఉపదేశంలో నిలబడడం ద్వారా నువ్వు పరలోకాన్ని సార్థకం చేసుకోవాలి. ఆమేన్. అది భక్తి. దాని కొరకు ఈ తిప్పలు. మీకోసం నేను సాక్ష్యం చెప్పాలి, నువ్వు కూడా సాక్ష్యం చెప్పాలి. ఏ సాక్ష్యాలు? దేవుడికి స్తోత్రం అండి, మా బర్రె పేడేయలేకపోయింది, అయ్యగారు ఈడిసిడిసి పాదం చేసిండు, దెబ్బకి చిందరవందర ఈ రోజుల్లో అయిపోయినాయి. అసలు మామూలు ఇక వేసి రక్తమే చేయం. 1/2 లీటర్ కత్త 2 లీటర్లు అయిపోయినాయి. కేంద్రం పోతుంటే 20,000 కత్త 25,000 వస్తున్నాయి. హల్లెలూయా. ఈ సాక్ష్యాలు ఉండవాడా అమ్మా? ఇవన్నీ ఏడే ఉపశమనం గారు చెప్పే సాక్ష్యాలు ఇవన్నీ. దేవుడు నన్ను మర్చిపోలేదు, దేవుడు నాకు కూడా ఉన్నాడని చెప్పుకోవడానికి ఇటువంటి సాక్ష్యాలు ఆడ ఉండవమ్మా. సాక్ష్యార్థకరమైన జీవితమే సాక్ష్యం అక్కడ. ఆమేన్. హల్లెలూయా. దేవుని ఎవడు మాయ చేయలేడు. నేనంటా ఎక్కడ ఒక దోత ఉంటుంది, ఇటు నుంచి వస్తున్న జనాలు అటు నుంచి దేవుని దోత రాసుకుంటాడు, పలానాడు పలానా ఆదివారం చర్చికి వచ్చిండు అంటే ఎక్కడ మార్కులు పడ్డాయి నీకు? పాస్టర్ గారి దగ్గర కాదు, ఎక్కడ? మీ ఆడవాళ్ళ దగ్గర కాదు, మీ అమ్మ దగ్గర కాదు, మీ నాన్న దగ్గర కాదు, మీ అయ్య దగ్గర కాదు, మీ పక్కింటి వాళ్ళ దగ్గర కాదు, విశ్వాసుల దగ్గర కాదు, దేవుని ఎదుట కొట్టు గట్టిగా హల్లెలూయా. అర్థమైందా బాబు? ఎవరికాడ భక్తి మనుషులను ఆనంద పెట్టేదైతే అర్ధగంటతో తేలిపోద్ది, దేవుని ఆనంద పెట్టేదైతే జీవితం
ఎలుగుద్ది. ఆమేన్. అర్థమవుతుందన్న మాటలో? నా మాటలు మీరు పట్టుకుంటే ఖచ్చితంగా భక్తి సారం మీకు అర్థమవుద్ది. అది అర్థం కాలేదనుకో, నేను నెత్తినోరు కొట్టుకోక ఇక ఎట్లా ఉంటుందంటే దున్నపోతు మీద వాన పడ్డట్టు, కోడెళ్ళి దెబ్బలు దొరికినట్టు, ఇక అంతకుమించి ఏమి లేదయ్యా. అట్లా మీరు ఉండకూడదని నా ప్రార్థన. మీరు క్రీస్తులో వెలగాలి, క్రీస్తులో కట్టబడాలి, దేవుని రాజ్యం మీలో స్థిరమవ్వాలి. ఆమేన్. 3, మనం సంఘంలో నమ్మకస్తులు ఉండాలి. మరి చర్చికి అలా వచ్చి వెళ్ళిపోతే కుదరదా? ప్రతి ఒక్కరికి బాధ్యత ఇవ్వబడింది. నేను చెబుతున్నా, నేను వెళ్ళిన ప్రతి సంఘంలో నేను నేర్చుకున్న అనుభవాన్ని వాక్యంగా చెబుతున్నా. నేను సేవలో ఏ అనుభవాలతో కట్టబడుతున్నానో ఆ అనుభవాలనే వాక్యంగా చెబుతున్నా. నేను నేర్చుకున్న అనుభవాలనే సాక్షార్థకంగా అనుభవపూర్వకమైన వాక్యంతో జోడించి దేవుని మాటలు ప్రకటిస్తున్నా. నేను చెప్తున్న మాట ఏంటంటే, జాగ్రత్తనండి, విశ్వాసికి దేవుడు బాధ్యత ఇచ్చాడు. ఏమిచ్చాడు? బాధ్యత ఇచ్చాడు. సేవ భారంగా మారకూడదు, సేవకుడు భారంగా మారకూడదు. సేవ అయినా, విశ్వాసమైనా, భక్తి అయినా, పరిశుద్ధత అయినా, ఏదైనా ఆత్మ సంబంధమైన విధానాల్లో అది బాధ్యతగానే మారాలి. ఆమేన్. హల్లెలూయా. టయానికి అన్నం తింటావు, ఏంది? నీ బాధ్యత. నిద్రపోతావు, ఏంది? నీ బాధ్యత. కుటుంబానికి కావాల్సిన అవసరం, నీ బాధ్యత. అలాగే భక్తి జీవితంలో కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. వాటిని బాధ్యతకి ఎంచితేనే భారంగా అనిపించదు. ఆమేన్. అది నీకు ఆశీర్వాదం. సంఘంలోకి వెళ్తున్న మనం పరిచర్లో నమ్మకస్తులుగా ఉండాలి. సేవకుడు ప్రోత్సాహాన్ని బట్టో, దేవుని ప్రేరణ బట్టో, నీ ఇష్టాన్ని బట్టో ఏదో ఒక పరిచర్యలో నీ వంతులో నువ్వు కలబడతా ఉండాలి. అది మన తరాలకి ఆశీర్వాదం అయ్యా. అర్థమైందా? మనం ఎంత పోగేసుకోకాక, ఎంత సంపాదించుగాక, నేను అంటాను, పరిచర్యలో పాలిభాగస్తులకు మనం మారకపోతే దేవుని ఆశీర్వాదం మన తరాల మీదకి రాదు.